వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్కాన్. వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ఈనాడులో వచ్చినటువంటి ముఖ్య అంశాన్ని మనం మొట్టమొదటిగా చూసుకుంటే, రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోదీ అప్పుల పాలు చేశారు. భాజపాను నిలువరించడం కాంగ్రెస్కే సాధ్యం. రాహుల్ ప్రధాని కావాలి అంటే రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాలి. బీఆర్ఎస్కు ఓటేస్తే మూసీలో వేసినట్లే. 2న ఇంద్రవెల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం. పీఈసీ మీడియా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి. అలాగే గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యత పంచాయతీలకే. వేసవిలో ఎద్దడి రాకుండా చర్యలు. నియోజకవర్గాల ప్రత్యేక నిధుల్లో కోటి మంచినీటి సరఫరాకు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు ముఖ్యాంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి ఫిబ్రవరి 8 వరకు నియామక ప్రక్రియపై యథాతథ స్థితి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. పిటిషన్ పెండింగ్లో ఉన్న ముందుకెళ్లడంపై ధర్మాసనం అసంతృప్తి. ఇది ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే మిగతా కొన్ని అంశాలను తీసుకుంటే, లోక్సభ ఎన్నికల బరిలోకి కొత్త అభ్యర్థులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించని స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు. ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ వైద్యురాలిని రంగంలోకి దింపే యోచన. మల్కాజ్గిరికి ఓ వ్యాపారవేత్త పేరును పరిశీలన. అలాగే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు 10 ఏళ్లు జైలు శిక్ష. మాజీ విదేశాంగ మంత్రి ఖురేషికి కూడా. అలాగే కేరళ బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి మరణశిక్ష. ఇది ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే జార్ఖండ్లో ఉత్కంఠ. రాంచీ చేరుకున్న సీఎం సోరెన్. ఎమ్మెల్యేలతో భేటీ. సతీమణికి పగ్గాలు. నేడు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న ఈడీ. ఇది ప్రధాన అంశం. సాయి సింధు ఫౌండేషన్కు భూముల కేటాయింపు నిలిపివేత. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు. నూతన భవనంలో రాష్ట్రపతి ప్రసంగం. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మల. రేపు మధ్యంతర బడ్జెట్. ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేతకు సుముఖం. ఇక పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. గతంలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలను ఆల్మోస్ట్ అన్ని ఏవైతే వారు తీసుకొచ్చిన విధానాలకు కూడా ఆల్మోస్ట్ అంతా కూడా మద్దతు ఆమోదం కూడా తెలపడం జరిగింది. మరి ఈ పార్లమెంట్ సెషన్స్పై కూడాను ఒకంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే సస్పెన్షన్కి ఆల్మోస్ట్ అందరూ కూడాను గురవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి సెషన్స్ ఎలా ఉండబోతాయి అన్న దానిపైన ఒక సస్పెన్షన్ అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. అలాగే మధ్యంతర పద్దు మురిపిస్తుందా. రేపు తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న కేంద్రం. రైతులకు రుణ సాయం పెంచండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,33,587 కోట్లు అందించాలి. కౌలు రైతులకు చేయూత అవసరం. బ్యాంకులకు నాబార్డు సూచన. అలాగే అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి. శివబాలకృష్ణతో పాటు బంధువుల విచారణ. నేటి నుంచి ఏసీబీ కస్టడీకి మాజీ రేరా కార్యదర్శి. తక్షణం సర్పంచుల నుంచి రికార్డుల స్వాధీనం. చెక్ బుక్లు, డిజిటల్ సంతకాలు, కీలను కూడా తీసుకోవాలి. పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ ఆదేశాలు. 2న బాధ్యతలు చేపట్టనున్న ప్రత్యేక అధికారులు. అలాగే పరికరాలకు దుమ్ము, ప్రైవేటుకు సొమ్ము. లక్షల కోట్లు పెట్టుకున్న యంత్రాలు గదుల్లోనే పాడైన మరమ్మతులు కరువే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితిపైన ఒక ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన అంశాలు పార్లమెంట్ అంశానికి సంబంధించి. అలాగే నిన్న సీఎం రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా వారు ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ గవర్నర్ కోట అంశానికి కూడా ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన అంశాలు ఒకసారి చూసుకుంటే, రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు. బీఆర్ఎస్ చచ్చిన పార్టీ. రాష్ట్ర ప్రజలు దాన్ని బొందపెట్టేశారు. ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్టే. బీజేపీ నిలువరింత కాంగ్రెస్కే సాధ్యం. బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కు పాలిటిక్స్. కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో బిల్లా రంగా మాటలోనే. మోదీని మళ్ళీ ప్రధాని చేయడమే మీ చీకటి ఒప్పందమా. రేవంత్ ధ్వజం. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే విభజన చట్టంలోని హామీలన్నీ అమలవుతాయి. అందుకు రాష్ట్రంలో 17 సీట్లు నెగ్గాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కమిటీ భేటీలో సీఎం. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించే వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం. అలాగే సర్కార్ ఆరా. సోమేష్ భూములపై సర్కార్ ఆరా. ఫార్మసిటీ కిలోమీటర్ దూరంలో 25 ఎకరాలు కొనుగోలు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే భార్య పేర రిజిస్ట్రేషన్. పక్కనే సన్నిహిత కుటుంబానికి 123 ఎకరాలు. సోమేష్ కుటుంబానికి వారం తేడాతో వారి రిజిస్ట్రేషన్. ఏదో మతలబు. దీనిపై కూడా ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఆగిన కోదండరాం ప్రమాణం. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీల భర్తీపై హైకోర్టు స్టేటస్ కో. కోదండరాం, అలీఖాన్ నియామక జీవోపై బీఆర్ఎస్ సవాలు. వాళ్ళిద్దరినీ ప్రతివాదులుగా చేర్చాలంటూ మధ్యంతర పిటిషన్. నియామక నోటిఫికేషన్పై వచ్చే నెల 8 వరకు యథాతథ స్థితి. దాంతో నిలిచిపోనున్న 2 ఎమ్మెల్సీల ప్రమాణం. దీనికి సంబంధించి దానికి సంబంధించి కూడా ఒక స్టే నడుస్తుంది.
బీఆర్ఎస్ దీనిపైన కూడా స్పందించి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఇంటింటికి నల్లా నీళ్లు బాధ్యత సర్పంచులకు. తాగునీటి కోసం నియోజకవర్గానికి కోటి, వేసవిలో ఎద్దడి తలెత్తవద్దు. నదులతో పాటు కొత్త రిజర్వాయర్లను వినియోగించుకోవాలి. తాగునీరు అందని ప్రాంతాలపై సమగ్ర సర్వే. అనుసంధానం లేని గ్రామాలకు రోడ్లు వేయాలి. అలాగే పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వారు తీసుకున్నటువంటి అలాగే 60 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు. ఏప్రిల్ 7 లేదా 8 తేదీలో రాష్ట్రంలో పోలింగ్. రేవంత్ కనీ విని ఎరుగని రీతిలో ఇంద్రవల్లి బహిరంగ సభ. టీపీసీసీ ప్రధాన అంశాలు. అలాగే కులగణనకు 160 కోట్లు. సామాజిక ఆర్థిక విద్యాకుల సర్వే పేరిట ప్రక్రియ 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని అంచనా. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రకటన. సర్వే కోసం ప్రత్యేకంగా ఓ కమిషన్ ఏర్పాటు. అలాగే మనిషి మెదడులో మస్క్ చిప్ న్యూరాలింక్ సంస్థ అమర్చినట్లు తెలిపిన టెక్ బిలియనియర్. ఫోన్లు కంప్యూటర్లకు వైరస్ లాగా అనుసంధానంపై ఆలోచనతోనే వాటిని నియంత్రించగలిగే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. పక్షవాతం ఇతర సమస్యలతో మంచానికే పరిమితమైన వారి ఆలోచనను వేగవంతంగా కంప్యూటర్కు ప్రసారం చేసే వీలు. ఇదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. మనిషి మెదడులో అమర్చే ఇంప్లాంట్ దానికి సంబంధించి. అలాగే ఇంకోటి మనం తీసుకుంటే ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్ కార్పొరేషన్ బీజేపీ చేతికి. నాటకీయ పరిణామాల మధ్య ఎన్నిక. బీజేపీకి 16, ఆప్ కాంగ్రెస్ కూటమికి 20 ఓట్లు. 8 విపక్ష ఓట్లు చెలవన్న ప్రిసైడింగ్ అధికారి. ఆధిక్యం ఉన్నప్పటికీ ఓడిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు సస్పెన్షన్ నిర్వహణ. ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు. లోక్సభలో రేపు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కిసాన్ సన్మాన్ 50% పెంపునకు ఛాన్స్. ప్రతి సమస్యపై చర్చకు సిద్ధం కేంద్ర ప్రభుత్వం. అఖిలపక్ష భేటీలో ఫ్లోర్ లీడర్లకు వెల్లడి. 11 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ను ఎత్తినవేత. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన అంశాలు. అలాగే సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. ఆగిన ప్రమాణం. ఏదైతే ఎమ్మెల్సీ కోటాలకు సంబంధించి గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, మరి అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి మరోసారి ఆటంకం ఏర్పడిందన్న అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. వాస్తవానికి అయితే ఈ నెల 29వ తేదీన ప్రమాణ స్వీకారం కోసం మండలికి అయితే కోదండరాం అమీర్ఖాన్ వెళ్ళడం జరిగింది. అయితే అందుబాటులో లేని చైర్మన్ 31న రావాల్సిందిగా సమాచారం. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆగిన నేటి ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా నేడు బల్లూరి మహేష్ కుమార్ల ప్రమాణం. అలాగే విభజన హామీల అమలుకు 17 గెలవాలి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే హామీలన్నీ అమలు. మోదీని మళ్లీ గెలిపించేందుకు బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం. విలేకరుల సమావేశంలో సీఎం నిన్న ఆయన మాట్లాడుకుంటే అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఒకసారి పైన చూసుకుంటే ప్రధాన అంశంగా వీరు బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ సమావేశాలు. ఒకంత ఉత్కంఠ కూడా ఉంది ఏ విధంగా జరుగుతాయి ఈ బడ్జెట్ సమావేశాలు. ఎందుకంటే చాలా నేతలు కూడా సస్పెన్షన్ గురై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సస్పెన్షన్ ఎత్తివేస్తారా లేదా అన్న అంశంపై కూడాను రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఫిబ్రవరి 9 వరకు జరగనున్న సమావేశాలు. ఈసారి ఆర్థిక సర్వే నివేదిక లేదు. సస్పెండ్ అయిన ఆ 14 మంది ఎంపీలు మళ్లీ సభకు. ఈ 5 ఆశలవుతూ ఏ చర్చకైనా సంసిద్ధం. అఖిలపక్ష భేటీలో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. పలు సమస్యలను లేవనెత్తిన విపక్షాలు. రాహుల్ యాత్రను సజావుగా సాగనివ్వట్లేదని కాంగ్రెస్ ఆగ్రహం. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చెప్పాలంటూ కూడా విపక్షాలు పట్టుబడిన దాన్ని ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈరోజు ఇది చివరి బడ్జెట్ సమావేశాలు. ఈ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో చివరి బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపైన కూడా ఒకంత ఉత్కంఠ అయితే ఉంది. గతంలో మనం చూసాం ఆల్మోస్ట్ చాలా మంది వరకు సస్పెన్షన్ కూడా గురవడం జరిగింది. అలాగే ఈ బడ్జెట్కి సంబంధించి కూడాను గతంలో జరిగినటువంటి సమావేశాలను ఆల్మోస్ట్ అన్ని ఆమోదాలను కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈసారి ఎలా ఉండబోతాయి ఏంటి అనేది కూడా ఒక సస్పెన్షన్. అలాగే వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు మనం ఒకసారి చెక్ చేస్తే మొదటిగా టాప్లోకి చూసుకుంటే మరిన్ని గ్రూప్ 1 పోస్టులు. అనుసంధ నోటిఫికేషన్కు కసరత్తు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశం. అలాగే దాని కింద ఒకసారి చూసుకుంటే వారం రోజులుగా గ్రూప్ 4 ఫలితాలు. టీఎస్పీఎస్పీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు. ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో కదలిక ప్రధాన అంశంగా. అలాగే ఇంకొంచెం డౌన్కి వస్తే ఎమ్మెల్సీ నియామకాలపై స్టేటస్ కో. వచ్చే నెల 8 వరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. తాత్కాలికంగా ఆగిన ప్రమాణ స్వీకారం. కోదండరాం పై కేసీఆర్ కుట్ర అని టీజేఎస్ చెప్తూ ఉంది. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు అయితే పిలుపునిచ్చారు.
ఏదైతే గవర్నర్ కోట ఎమ్మెల్సీలు దానిపైన అయితే స్టే నడుస్తుంది, దానికి సంబంధించి కూడా ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే కేసీఆర్ మోదీ చీకటి దోస్తులు, విభజన హామీలపై ఈయన అడగలే, ఆయన ఇయ్యలే. సీఎం రేవంత్, కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలు అమలైతాయి, బీఆర్ఎస్ను ప్రజలు బొందబెట్టిరు, ఇక దించాల్సింది మోదీనే. కేసీఆర్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచితే మోదీ 100 లక్షల కోట్ల అప్పులతో దేశాన్ని దివాలా తీయించిండు. బిల్లా రంగాలు బీజేపీని పల్లెత్తు మాట అంటలేరు. కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తే రాజకీయ కుట్రతో అడ్డుకుంటారా? నిన్న మాట్లాడినటువంటి మాటలను తీసుకోవడం జరిగింది. ప్రధాన అంశంగా ఇచ్చేది తెచ్చేది మేమే, తెలంగాణకు మోదీ అన్యాయం చేశారు, 10 ఏళ్లు గడిచినా రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అలాగే ఐటీఐఆర్ వంటి హామీలను అమలు చేయడం లేదు, ఏదైనా సరే ఇచ్చేది కూడా తెచ్చేది కూడా మేమే అంటూ కూడా సీఎం రేవంత్ నిన్న మాట్లాడడం జరిగింది. అలాగే గత సర్కార్ నిర్ణయాలపై ప్రభుత్వ సమీక్ష, అప్పటికి కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న డిస్పెన్షన్పై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గుర్తింపు. అలాగే నిజాం షుగర్స్ పైన కదలికలు, చక్కెర ఫ్యాక్టరీల రీఓపెన్ దిశగా రాష్ట్ర సర్కార్ చర్యలు, విధి విధానాల కోసం మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో కమిటీ, 2-3 రోజుల్లో కార్యాచరణ షురు. అలాగే ఇంకొంచెం డౌన్కి వస్తే ప్రపంచ అవినీతి ఇండెక్స్లో ఇండియాకు 93వ ర్యాంక్, గత ఏడాదితో పోలిస్తే 8 స్థానాల కిందకు, 76వ స్థానంలో చైనా, 133వ స్థానంలో పాక్. అతి తక్కువ అవినీతి ఉన్న దేశంగా డెన్మార్క్ మొదటి ర్యాంక్, అత్యంత అవినీతిపరమైన దేశంగా సోమాలియన్కు లాస్ట్ ర్యాంక్. ప్రపంచ అవినీతి ఇండెక్స్లో కూడా మంది 93వ ర్యాంక్లో ఉంది. డబుల్ ఇండ్లు ఇప్పిస్తామని ఒక్క ఊళ్ళలోనే 2 కోట్ల వసూలు, 100 మంది నుంచి కమిషన్లు తీసుకున్న లీడర్లు ఒక్కొక్కరి నుంచి 1.70 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతపై చీటింగ్ కేసు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో వెలుగులోకి వచ్చింది. అలాగే దళిత బంధు ఇప్పిస్తామని 6 లక్షల కమిషన్ తీసుకున్నారు. ఒక్కొక్కటి ఈ అవినీతి అయితే బయటికి వస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఏదైతే బీజేపీ అలాగే బీఆర్ఎస్ సంబంధించి 2 కూడాను చీకటి ఒప్పందం చేసుకున్నాయి. అలాగే ఇక్కడైతే తెలంగాణలో అయితే బీఆర్ఎస్ని ముందు పెట్టారు ఇక్కడ ప్రజలు. సో ఇప్పుడు ఫోకస్ అంతా కేంద్రం పైన ఉంది, బీజేపీ పైన ఉందంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఒకసారి ఏపీ పేపర్స్ చూద్దాం. ఏపీ విషయానికి వస్తే ఈనాడు పేపర్ తీసుకుంటే ప్రోత్సాహకాలంటూ మోత, రాయితీల్లోనూ కోత, బీసీల ఉద్ధరణ పేరుతో పచ్చి అబద్ధాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఊతమివ్వని జగన్ సర్కార్, భూముల ధరలు పెంచి నయవంచన, పరిశ్రమల ఏర్పాటుకు వెనుకబడిన వర్గాల మల్లగుల్లాలు, మాట్లాడితే సంక్షేమానికే నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటూ జంటారు జగన్. సభలు సమావేశాలను సంక్షేమ జపమే చేస్తుంటారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ లేని ప్రేమను వలకపోస్తూ చేసినటువంటి వ్యాఖ్యలను వాళ్ళు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా అడ్డగోలు కోతులు, వెనుకబడిన వర్గాలు వారికి సంబంధించి ఇది ప్రధానంగా తీసుకుని సభా సమయం, నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ప్రజా సమయం. అలాగే గ్రామ స్వరాజ్యాన్ని భ్రష్టు పట్టించిన జగన్, గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల నిరసన. అలాగే 22,302 కోట్లతో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం. అలాగే సాక్షి మీదే కదా, ఆ పత్రిక టీవీల్లో వాటాలు మీ కుటుంబ సభ్యులవే, భారతి, హర్షిని, వర్ష, ఈసీ దినేష్ రెడ్డిలకు వాటాలు. నిన్న వెంకటరమణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను మీరు తీసుకోవడం జరిగింది. సాక్షి మీదేనా అంగీకరించి ప్రభువును క్షమాపణ కోరండి, ముఖ్యమంత్రి జగన్పై విరుచుకుపడ్డారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అలాగే బాలినేనితో సజ్జల సంప్రదింపులు, సీఎంఓకు వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు, సమన్వయకర్తల మార్పులపై కొనసాగిన చర్చలు సంబంధించి ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి సభా సమయం, నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు, ప్రస్తుత లోక్సభకు సంబంధించి చివరి ఇవే. కొత్త భవనంలో రాష్ట్రపతి ప్రసంగం, ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మల, రేపు మధ్యంతర బడ్జెట్, ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత, మధ్యంతర పద్దు మురిపిస్తుందా, రేపు తాత్కాలిక బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టబోతున్నారు, రైతులకు పెట్టుబడి సాయం పెరుగుతుందంటూ అంచనాలు వేస్తున్నారు. అలాగే 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు, తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్, 7 లేదా 8న ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఫిబ్రవరి 9 వరకు మాత్రం ఈ పార్లమెంట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా వీరు తీసుకోవడం జరిగింది. అలాగే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను మనం ఒకసారి చెక్ చేస్తే
ఆంధ్రజ్యోతిలో మారణాయుధాలతో మైనింగ్ సోదాలు నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి వీరు ప్రధానంగా తీసుకోవడం జరిగింది. విజిలెన్స్ అధికారులు అంటూ కూడాను టీడీపీ సానుభూతి పరుల ఫ్యాక్టరీల లక్ష్యం, అధికారుల వాహనాల్లో వైసీపీ నేతలు, కర్రలు, కత్తులు, కారం ప్యాకెట్లు కూడా. వీరెవరైనా నిలదీసిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి. నీళ్లు నమిలిన మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డి. గుట్టురావడంతో జారుకున్న వైనం. నిన్న జరిగినటువంటి అంశాన్ని ఏదైతే ఉందో విజిలెన్స్ అధికారులు అని చెప్పి కూడాను వైసీపీ నేతలు దానిపైన దాడి చేశారంటూ కూడాను ఆయన నిన్న తిరగబడడం జరిగింది. ఏదైతే అంటే కర్రలు, కత్తులు, కారం పొడి ప్యాకెట్లతో మరి విజిలెన్స్ అధికారులు ఇవన్నీ పట్టుకొని ఎందుకు తిరుగుతారు ఏంటి అన్నది కూడా ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు. అలాగే మళ్ళీ రిటైర్మెంట్ రణం. జగన్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రిటైర్ అయిన వారికి సకాలంలో పెన్షన్, ఇతర ప్రయోజనాలు అందనే లేదు. పైగా గ్రాట్యుటీ, జీఎఫ్ఎఫ్ విడతల వారీగా ఇస్తామంటూ నేరుగా ఏజీ కార్యాలయమే ఆర్డర్ కాపీలో రాసిచ్చింది. అంటే ఖజానా ఖాళీ అయిందని పరోక్షంగా అంగీకరించడమే. అలాగే నేటి నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు, 2 ఏళ్ల పదవీ కాలం పొడిగింపు ముగింపు, గ్రాట్యుటీ, జీపీఎఫ్, ఇతర ప్రయోజనాలపై టెన్షన్. గతంలో రిటైర్ అయిన వారికి అందని ప్రయోజనాలు విడతల వారీగా అంటూ చేతులెత్తేసిన సర్కార్ ఉద్యోగులు మొత్తంగా 31,800 కోట్లు బాకీ. 11 నెలల నుంచి సిపిఎస్ కంట్రిబ్యూషన్ నీల్, 5 నెలలుగా జమ కాని జీపీఎస్ మొత్తం. అలాగే జీపీఎఫ్, ఏపీజీఎల్ కటింగ్స్ ఏం చేస్తున్నారో ఉద్యోగులతో జగన్ సర్కార్ ఆటలు దానిపైన ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే నేడు ఢిల్లీకి జగన్ వెళ్ళబోతున్నారు. అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. అదే ఈరోజు ఆయన అపాయింట్మెంట్ దొరికిందని కూడా తెలుస్తుంది. మరి అలాగే అన్నపై హోదా హస్తం, ఢిల్లీ వేదికగా రెండిన దీక్ష. రేపటికల్లా హస్తిన రావాలని ముఖ్య నేతలకు షర్మిల పిలుపు. ఫిబ్రవరి 5న మడకసిరలో సభ, తర్వాత గన్నవరం, విశాఖలో. షర్మిల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రసవత్తరంగా జరుగుతుంది. అలాగే సాక్షి పేపర్ ఒకసారి చూద్దాం. సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను కూడా ఒకసారి చెక్ చేస్తే, నవయుగంపై జగన్ సంతకం, అక్కా చెల్లెళ్లకు ఆస్తిపత్రాలు, 30.61 లక్షల మంది మహిళలకు పక్కా రిజిస్ట్రేషన్తో ఇళ్ల స్థలాలు. నేటి నుంచి మహిళల పేరుతో రిజిస్ట్రేషన్, కన్వీనియన్స్ డీడ్స్ కూడా. అలాగే సీఎంకు ఇంధనం, రాష్ట్రంలోకి 22,302 కోట్ల పెట్టుబడులు రాక. రాయలసీమలో భారీగా సోలార్, విండ్ ప్రాజెక్టులు, ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు. సీఎం జగన్ అధ్యక్షన ఎన్ఐపిజిపి సమావేశంలో ఆమోదం. అలాగే నేడు ఢిల్లీకి పయనం కాబోతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అమిత్ షాతో భేటీ అవ్వబోతున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. మరి ఆయన అపాయింట్మెంట్ కోసం మాత్రం వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఎట్లా ఉంటుంది ఏంటని దానిపైన కూడాను. రైట్గా ఇవి ఏపీ పేపర్కి సంబంధించి వచ్చినటువంటి ప్రధాన అంశాలు. ఇప్పటి వరకు మనం తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు చూసాం. అలాగే ఏపీకి సంబంధించినటువంటి వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను కూడా చూసాం.